ఫార్మల్ రికగ్నిషన్ ఆఫ్ ఏ చైల్డ్ అంటే మనం చదువు రీత్యా అఫీషియల్గా అనమాట. సో పిల్లల్ని గుర్తించడం అనేటువంటి జరుగుతుంది. యంగ్ పర్సన్స్ అచీవ్మెంట్స్, అట్లాగే మరి యవనస్తులైనటువంటి వారు ఏం సాధించారు, వారి యొక్క త్రూ ప్రొఫైల్స్ అనమాట, వారికి ఉన్నటువంటి పేరు, వారి యొక్క పరిస్థితులను బట్టి అండ్ క్వాలిఫికేషన్స్, వారికి ఉన్నటువంటి విద్యా అర్హతలను బట్టి. జనరలీ వీ యూస్ 2 types ఆఫ్ అసెస్మెంట్స్ ఇన్ అవర్ స్కూల్స్. ఓకే, సో మన స్కూల్లో మనం చూసినట్లయితే 2 రకాల అసెస్మెంట్స్ అనేటువంటివి చేస్తాం అనమాట. ఫార్మేటివ్ అసెస్మెంట్. Formative assessments are in process evaluation of student learning that are typically administered multiple times during a యూనిట్, కోర్స్ ఆర్ అకాడమిక్ ప్రోగ్రామ్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మనం FA1, FA2 యూనిట్ టెస్ట్లు ఉంటాయి కదా, సో వాటిని ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటాం. అవేంటి అంటే ఎప్పుడూ ప్రాసెసింగ్లోనే ఉంటాయి అన్నమాట. ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ లెర్నింగ్, వారు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, ఎంతవరకు చదువుతున్నారు అని తెలుసుకోవడం కోసం జరిగేటువంటి పరీక్ష అనమాట. అండ్ మనం కరెక్షన్ చేసేటువంటిది. దట్ ఆర్ టిపికల్లీ అడ్మినిస్ట్రేడ్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, సో అవి చూసినట్లయితే మనం చాలాసార్లు ఇటువంటివి యూనిట్ టెస్ట్లు పెడుతూనే ఉంటారు. డ్యూరింగ్ ఏ యూనిట్, ఒక యూనిట్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో, లేదా ఒక కోర్స్ అయినా సరే, లేదా అకాడమిక్ ప్రోగ్రామ్ అయినా సరే. Summative assessments are used to evaluate student learning at the conclusion of a specific instructional period, typically at the end of a unit, course or semester, program or school year. Summative assessment అంటే SA1, SA2 ఉంటాయి కదా, క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్ ఎగ్జామినేషన్స్. ఇవి ఎందుకు అంటే పిల్లలు చివరికి వచ్చేటువంటి సమయానికి ఎంతవరకు నేర్చుకుంటున్నారు, సిలబస్ను ఒక 4 భాగాలుగా విభాగించడం, లేదా 3 భాగాలుగా విభాగించి ఒక భాగం అయిపోగానే దానిలో క్వార్టర్లీ ఎగ్జామినేషన్. అంటే ఇప్పుడు మనకి ఒక 10 లెసన్లు ఉన్నాయి అనుకోండి, ఆ 10 లెసన్లో 3 లెసన్లు అయిపోగానే క్వార్టర్లీ ఎగ్జామ్, మళ్ళీ 6 లెసన్లు అయిపోగానే హాఫర్లీ ఎగ్జామ్, మళ్ళీ 10 యూనిట్స్ అయిపోగానే యాన్యువల్ ఎగ్జామ్ అనమాట. సో అట్లాగా చేస్తారనమాట. సో అందుకని దాన్ని ఒక పీరియడ్లో పెట్టేటువంటిది. టిపికల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ యూనిట్, కోర్స్ ఆర్ సెమిస్టర్, ప్రోగ్రామ్, స్కూల్ ఇయర్. సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఆర్ టిపికల్లీ స్కోర్డ్ అండ్ గ్రేడెడ్ టెస్ట్. ఓకే, సో ఇవి చూసినట్లయితే మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సెలెక్ట్ చేసినటువంటి టెస్ట్లు అసైన్మెంట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ వెదర్ స్టూడెంట్స్ హ్యావ్ లెర్న్ వాట్ దే వర్ ఎక్స్పెక్టెడ్ టు లెర్న్ డ్యూరింగ్ ద డిఫైన్డ్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్. ఇందులో ఏం చెప్తారు అంటే వారికి ఇవ్వబడినటువంటి సమయంలో పిల్లలు వారు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతవరకు నేర్చుకున్నారా లేదా అనేటువంటిది అర్థమవుతుంది అనమాట. టీచర్స్కి కరెక్షన్ చేసిన తర్వాత గ్రాండెడ్ టెస్టులు పెడతారు, ఇంకా చూసినట్లయితే గ్రేడెడ్ టెస్టులు పెడతారు, అసైన్మెంట్స్ పెడతారు, ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారు.